హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఈరోజు మనము పాలినామియల్స్ అంటే చూద్దాము. ఓకే, పాలినామియల్స్ అంటే బహుపదులు. బహుపదులు అంటే ఏంటివి అంటే మనకి తెలుసు కదండి, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే బీజీయ సమాసాలు. ఇప్పుడు ఏఎక్స్ లేదా 2x 3x+2 ఇలా ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ అంటారు కదా. అంటే ఇవన్నీ బీజీయ సమాసాలు, అంటే ఏదో ఒక చరరాశిని కలిగి ఉన్నటువంటి సమాసాలు అన్నమాట. ax² + bx+c ఈ రూపంలో ఉన్నప్పుడు ఈ a, b, cలు రియల్ నెంబర్స్, ఏవైనా రియల్ నెంబర్స్. ఓకేనా. బట్ ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో ఇది రుణేతర పూర్ణ సంఖ్యలు, అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నమాట. నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఇక్కడ నెగిటివ్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఏది బహుపది అవుతుంది, ఏది బహుపది కాదు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2x అనేది ఒక బహుపది అవుతుంది, 3x² కూడా ఒక బహుపది అవుతుంది, 1+x² కూడా ఒక బహుపది అవుతుంది, 1/3+x² కూడా ఒక బహుపది అవుతుంది. 2+1/x అనేది ఇది బహుపది కాదు. అలాగే x⁻1/2+2 కూడా బహుపది కాదు. ఓకేనా. ఎందుకు అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాము, ఎక్స్ ఇది 1/x అంటే ఏంటి, x⁻−1 ఉన్నట్టు కదా. దీన్ని ఫ్రాక్షన్ తీసేసి రాస్తే ఇది x⁻−1 ఉన్నట్టు డినామినేటర్లో ఉంది కదా. అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎక్స్ యొక్క పవర్లో అంటే ఎక్స్పోనెంట్లో నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్లు ఉండకూడదు, నెగిటివ్ ఇంటీజర్స్ ఉండకూడదు అని చెప్పుకున్నాం కదా. సో ఇది బహుపది కాదు. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ఎక్స్పోనెంట్లో x⁻లో 1/2 ఉంది, అంటే ఇది ఫ్రాక్షన్స్. మనం ఫ్రాక్షన్ అంటే ఉండకూడదు, ఫ్రాక్షన్ ఎక్స్పోనెంట్లో x⁻లో. ఓకేనా, కేవలం ఇంటీజర్స్, అది కూడా నాన్ నెగిటివ్ అంటే ఓన్లీ, అంటే సింపుల్గా చెప్పాలంటే పూర్ణాంకాలు ఉండాలి అని చెప్పాలి. ఓకేనా, అంటే ఈ ప్లేస్లో a⁻xn రూపంలో ఉంటూ n అనేది ఒక పూర్ణాంకం ఉంటే సరిపోతుంది అని చెప్పచ్చు. ఓకేనా, ఎందుకంటే పూర్ణాంకాల్లో 0 కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, నెగిటివ్స్ ఏమి ఉండవు కాబట్టి ఈ సింపుల్గా చెప్పాలంటే n = పూర్ణాంకాలు, అంటే హోల్ నెంబర్స్ అన్నమాట. n = పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్. a = రియల్ నెంబర్స్. ఓకే, ఏ ప్లేస్లో ఏదైనా ఎనీ రియల్ నెంబర్ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ax⁻n రూపంలో ఉండాలి అని చెప్పుకున్నాం. ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు, bx ఇలా ఉండొచ్చు, c. ఓకే, ఇప్పుడు =0 పెడితే ఇది ఒక సమీకరణం అవుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ బహుపదులను 2 రకాలుగా చెప్తారు. ఒకటి టర్మ్స్ యూజ్ చేసి ఒకలాగా చెప్తారు, ఇంకొకటి డిగ్రీ అంటే పరిమాణం ఆధారంగా ఒకటి చెప్తారు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డిగ్రీ అంటే ఏంటి అంటే ఇప్పుడు x² + 2x + 1 = 0 అని ఉందనుకోండి. ఇప్పుడు ఈ సమీకరణం యొక్క డిగ్రీ అంటే దీని తరగతి ఎంత అంటే దీని పరిమాణం, ఈ సమీకరణం యొక్క పరిమాణం ఎంత అంటే 2. ఎందుకంటే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్లో x యొక్క ఎక్స్పోనెంట్ ఏదైతే ఉంటుందో, హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్, దానినే ఆ టోటల్ సమీకరణం యొక్క తరగతి, డిగ్రీ అని అంటారనమాట. ఓకేనా, ఇది 2వ పరిమాణం కల బహుపది అని అర్థం. ఓకేనా, అంటే ఇది వర్గ బహుపది అని అంటారనమాట. ఓకేనా, అంటే పరిమాణం ఆధారంగా దీని పేరుతో పిలుస్తాం. దీని వర్గ బహుపది అంటే పరిమాణం 2 ఉంది కాబట్టి వర్గ బహుపది, పరిమాణం 3 ఉంటే ఘన బహుపది అని అంటారు. ఓకేనా, ఇంగ్లీష్లో అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్ అని అంటారు. ఓకే, ఇది డిగ్రీ ఆధారంగా. అదే టర్మ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 2x + 3 అని ఉందనుకోండి. ఇప్పుడు ఇదేంటి అని అంటే ఇది ద్విపది అని అంటారు. అంటే ఇక్కడ
టర్మ్స్ ఆధారంగా పదాల ఆధారంగా 2 పదాలు ఉన్నాయి, ఇదొక పదము ఇదొక పదము, 2 పదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ద్విపది అని అంటారు, 2 పదాలు కాబట్టి. ఓకేనా, దీన్ని బైనామియల్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు 3x అని ఉంది, దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఏకపది అని అంటారు, అంటే మోనోమియల్. ఒకటే ఉంటే మోనోమియల్, 2 పదాలు ఉంటే దాన్ని బైనామియల్, 3 పదాలు ఉంటే ట్రైనామియల్ అలా అంటారు. ఓకే, ఎక్కువ పదాలు ఇంకా 3 కంటే ఎక్కువ 4, 5 అట్లా ఉంటే దాన్ని మల్టీనామియల్ అని అంటారు అన్నమాట. ఓకేనా, దాన్ని బహుళపది అని అంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి అనుకోండి, ఇప్పుడు ఇది కూడా ఏకపది కిందనే వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ప్లస్లు మైనస్లు లేవు కదా, ఇంకా వేరే పదాలు ఏం లేవు కదా. అంటే ఇక్కడ చరరాశులు ఎన్ని ఉన్నాయని కాకుండా పదం మొత్తం ఇది మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఇది మొత్తం ఎప్పుడు ఒకటే పదం కింద తీసుకుంటాం, ఇది ఏకపదాన్ని అంటారనమాట. ఓకేనా, పదాల లెక్కన చూసుకుంటే. కానీ డిగ్రీ పరంగా చూసినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, డిగ్రీ ఎలా చూస్తారంటే ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయి, ఇవన్నీ ఇదేమో ఒకటే చరరాశి, ఎక్స్లో చరరాశి, ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయి. ఈ 2 చరరాశుల్లో అంటే దీని యొక్క డిగ్రీ 3 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు 3x² y³ ప్లస్ 3x ప్లస్ 2 = 0 అని ఉందనుకోండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు దీని యొక్క డిగ్రీ ఎంత అంటే ఎలా చెప్తారు అంటే, దీనిలో అన్నిటిలో ఉండే హయ్యెస్ట్ డిగ్రీ ఏదో చూడాలి. హయ్యెస్ట్ డిగ్రీ ఇక్కడ దీనికి మాత్రమే ఉన్నది కాబట్టి ఈ హయ్యెస్ట్ డిగ్రీలో ఈ యొక్క టర్మ్లో ఎక్స్కి ఇంకా వైకి ఉన్న ఆ ఎక్స్పోనెంట్స్ని అడిషన్ చేయాలి. ఎక్స్ ఎక్స్పోనెంట్ 2, వై ఎక్స్పోనెంట్ 3, ఈ రెండింటిని అడిషన్ చేస్తే 5. సో ఈ టోటల్ పాలినామియల్ యొక్క డిగ్రీ 5 అన్నమాట. ఓకేనా, హయ్యెస్ట్ డిగ్రీ ఏదైతే టోటల్ ఎక్స్ప్రెషన్లో హయ్యెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అదే ఆ టోటల్ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది అన్నమాట. దాని పరిమాణం 5 అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు వీటినేమో డిగ్రీ అంటారని చెప్పుకున్నాము, దీన్నేమో ఒక్కొక్క దాన్ని టర్మ్ అంటారని చెప్పుకున్నాము. ఇదొక టర్మ్ 3 టర్మ్స్ ఉన్నాయి ఇందులో, అంటే ఇది ట్రైనామియల్ కదా. ఓకేనా, అయితే మరి వీటిని ఏమంటారండి? ఇవి ఉన్నాయి కదా, వాటిని ఏమంటారంటే కోఎఫిషియంట్ అని అంటారన్నమాట. అంటే ఈ x² y³ యొక్క కోఎఫిషియంట్ 3e అండ్ x యొక్క కోఎఫిషియంట్ 3a. ఇక్కడ ఇది 3a ఉంది, ఇది 3a ఉంది. పోనీ ఇక్కడ మనం 2 పెట్టుకున్నాం అనుకో, x యొక్క కోఎఫిషియంట్ 3 అవుతుంది, అంటే గుణకం అని అంటారనమాట. ఇవేమో గుణకాలు, ఇవేమో పరిమాణం డిగ్రీ, ఇవేమో పదాలు. అర్థమైంది కదండి? టర్మ్స్ ప్రకారంగా అయితే మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, ఏకపది, ద్విపది అని పిలుస్తారు. డిగ్రీ పరంగా అయితేనేమో రేఖీయ బహుపది, వర్గ బహుపది, ఘన బహుపది అని పిలుస్తారు. ఓకేనా, అర్థమైంది కదా? దీనిలో ఎక్స్ వాల్యూ అంటే ఏమని చెప్పుకున్నాము? ఎక్స్కి ఒకే ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, అది x = -b/a ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇది లీనియర్ ఈక్వేషన్ కదా. ఓకేనా, అంటే దీన్ని లీనియర్ పాలినామియల్ కూడా అనొచ్చు. ఓకే, అయితే ఎక్స్కి ఒకే ఒక సొల్యూషన్ -b/a ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ పాలినామియల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సొల్యూషన్స్ అంటే ఏంటివి? సొల్యూషన్స్ అంటే ఎక్స్ యొక్క ఏ విలువకి దాని విలువకి p(x), దీని టోటల్ని మనం p(x) అనుకుంటే p(x) = 0 అవుతుందో, అంటే ఎక్స్ ప్లేస్లో ఏ నంబర్ పెడితే p(x) = 0 వస్తుందో అదే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క శూన్య విలువ లేదా మూలము లేదా 0 అని అంటారనమాట. ఓకేనా, అంటే ఈ ఎక్స్ ప్లేస్లో మనం తీసుకునే ఏదైతే నెంబర్ ఉంటుందో
ఆ నెంబర్ని మనము ఆ ఎక్స్ప్రెషన్ యొక్క శూన్యం లేదా మూలం లేదా జీరో ఇంగ్లీష్లో అని అంటారనమాట. ఓకేనా. 3x + 2 = 0 అనే లీనియర్ ఈక్వేషన్ ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏది పెడితే 0 వస్తుంది అంటే -2/3 పెట్టాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లేస్లో -2/3 పెడితే 0 = 0 వస్తుంది. ఎందుకంటే -2 + 2 0 = 0. అంటే ప్లేస్లో ఒకే ఒక శూన్య విలువ, అది 2/3. ఓకేనా. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి, x² - 3x + 2 = 0 అని ఉందనుకోండి. ఇప్పుడు దీనికి శూన్య విలువ కనుక్కోవాలి అంటే ఎక్స్ ప్లేస్లో ఏది పెట్టాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను x = సమ్ 1 తీసుకున్నాను అనుకుందాం. నేను 1 తీసుకుంటే అంటే ఇప్పుడు దీన్ని p(x) అని అనుకుంటే p(x) = 0 అని అనుకున్నప్పుడు ఇప్పుడు మనం p(1) తీసుకుంటాను. ఓకే. 1² అంటే 1, 3 × 1 అంటే 3 + 2 = 0. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 + 2 3 - 3 0 = 0. అంటే x = 1 తీసుకుంటే ఇది 0 = 0 వచ్చింది. అంటే ఈ యొక్క సమాసం అంటే ఈ బహుపదికి x = 1 అనేది శూన్యం అవుతుంది. అంటే ఇది ఒక 0, అంటే ఇది ఆన్సర్ అనమాట. ఇది దీనికి 0 = 0 వస్తుంది కదా. మరి ఇది ఒకటే వస్తుందా, ఇంకొకటి ఏదన్నా వస్తుందా చెక్ చేద్దాం. ఇప్పుడు నేను x = 1 తీసుకున్నా, x = 2 తీసుకుంటా. అంటే p(2) = 2² అంటే ఇక్కడ 4 - 3 × 2 6 + 2 = 0. చూడండి, 6 - 6 కూడా 0నే. అంటే x = 2 కూడా దీనికి అంటే ఇది కూడా ఒక శూన్యమే. సో అంటే x = 2 కూడా ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. ఓకే. ఇప్పుడు x = 1 తృప్తిపరిచింది, x = 2 తృప్తిపరిచింది. మరి x = 3 తీసుకుందామా. చూద్దాం. x = 3. p(3) = 3² అంటే 9 - 3 × 3 = 9 + 2 = 0. ఇక్కడ చూడండి, 2 = 0 వస్తుంది. అంటే ఇది LHS = RHS రావట్లేదు. 2 ≠ 0 కదా. మనకి 2 = 0 ఎలా వస్తుంది, అలా రాకూడదు. అంటే x = 3 అనేది మనకి సమీకరణానికి సొల్యూషన్ కాదు. అంటే ఇది శూన్యం కాదన్నమాట ఈ సమీకరణానికి. అర్థమైందా. అంటే ఇక్కడ మనం ఒక ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, రేఖీయ బహుపదికి x = -b/a అని చెప్పేసి ఒకే ఒక సాధన ఉన్నట్టుగానే ఇక్కడ ఇది వర్గ బహుపదికి అంటే పరిమాణం 2 ఉన్న బహుపదికి సాధనాల సంఖ్య కూడా 2 అని చెప్పచ్చు. అంటే x = మనం 1 పెట్టినాం, 2 పెట్టినాం, అప్పుడే 0 అయింది. అంటే ఇంకా 3 పెడితే అవ్వట్లేదు. అంటే సాధనాల సంఖ్య సొల్యూషన్స్ అంటే జీరోస్ శూన్యాల సంఖ్య వర్గ బహుపది యొక్క శూన్యాల సంఖ్య 2, గరిష్టంగా 2 ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఘన బహుపది కూడా మనం అలాగే చెప్పుకోవచ్చు. ఘనం అంటే 3 కదా. సో దానికి కూడా గరిష్టంగా 3 శూన్యాలు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా. మనము గ్రాఫ్ గీస్తే అది ఇప్పుడు మనము ఇంతకుముందు లీనియర్ ఈక్వేషన్స్లో చూసినప్పుడు అది ఒక సరళ రేఖ ఫామ్ అయింది కదా మనం గ్రాఫ్ గీస్తే. ఓకే, అది లీనియర్ ఈక్వేషన్. మరి వర్గ బహుపది ఇంకా ఘన బహుపది వీటికి మనం గ్రాఫ్స్ గీస్తే అది ఎలా ఫామ్ చేస్తుంది అనేవి అవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకేనా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.